హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలైన అండ్ ఆకలిని పెంచే ఉసిరికాయలతో ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వేడివేడి అన్నంలో ఈ ఉసిరికాయ పచ్చడి వేసుకుని తింటే టేస్ట్ బాగుంటుంది అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట. ఫస్ట్ ఆవకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఉసిరికాయలన్నింటినీ నీట్గా 2-3 సార్లు వాష్ చేసి తర్వాత మన డాబా పైన కానీ ఎండ తగిలే ప్లేస్లో కానీ ఒక క్లాత్ వేసేసి ఆ క్లాత్ మీద ఈ ఉసిరికాయలను అయితే నీట్గా మనం వాష్ చేసి మనమైతే ఆరబెట్టేసాలన్నమాట. ఇప్పుడు ఉసిరావకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కొన్ని వెల్లుల్లిపాయ అయితే తీసేసుకుని రెబ్బలన్నీ తీసేసి ఈ విధంగా అయితే మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఎండలో ఆరబెట్టుకున్న ఉసిరికాయలకి చిన్న చిన్నగా ఒక్కొక్క కాయ తీసేసుకుని చాకుతో అయితే మనం నాట్లు పెట్టేసుకుని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి దానిపైన ఒక దాక పెట్టి అందులోకి కొన్ని మెంతులు అయితే వేసేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులోనే కొన్ని ఆవాలు కూడా వేసేసి ఇప్పుడు ఈ రెండు బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకుని తర్వాత మనం మిక్సీ గిన్నె మూత తీసేసి అందులోకి ఈ రెండు వేసేసి మిక్సీ అయితే పట్టించాలన్నమాట పౌడర్ కింద. తర్వాత మళ్ళీ గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ మరుగుతుండగా ముందుగా మనం ఆరబెట్టి తర్వాత నాట్లు పెట్టుకున్న మన ఉసిరికాయలు ఉంటాయి చూసారా, వాటిని ఆయిల్ బాగా మరిగాక చూపిస్తున్న విధంగా అయితే లో టు మీడియం ఫ్లేమ్లో ఆయిల్ అయితే వేసేసేయాలి. అండ్ ఉసిరికాయలకి ఏమైనా తడి ఉంటే మనకి పైకి అయితే చిందుతుంది అనమాట ఆయిల్. సో ఉసిరికాయలు వేసినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఉసిరికాయలు వేసేసిన తర్వాత ఇవి కూడా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు గరిటెతో అయితే ఈ ఆయిల్లో లో టు మీడియం ఫ్లేమ్లో మనం బాగా వేయించుకోవాలి. అప్పుడు మనకి ఈ కలర్లో అయితే వస్తుంది అనమాట. ఈ కలర్లో వచ్చినప్పుడు మొత్తం మనం ఉసిరికాయలు అన్నిటిని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకున్న ఉసిరికాయల్లోకి 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసేసుకోవాలి. పసుపు వేసేసి తర్వాత మనం ముట్టుకోకుండా ఈ దాకనైతే అటు ఇటు కలిపితే పసుపు అంతా దానికి పడుతుంది. తర్వాత దీంట్లోకి తగినంత సాల్ట్ అయితే వేసేసుకుని సాల్ట్ని ఇప్పుడు చేత్తో అయితే మొత్తం ఈ ఉసిరికాయలన్నిటికి పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి మనం పచ్చడి ఎంత కలుపుకుంటున్నామో అంత ఆవకాయ కారం అయితే వేసుకోవాలన్నమాట. మనం ఈ ఆవకాయ కారం వేసుకుని మళ్ళీ చేత్తోనే మొత్తం ఈ ఆవకాయ కారం ఈ ఉసిరికాయలన్నిటికి పట్టేలాగా మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట. ఈ పచ్చడి కలుపుకున్నప్పుడు మనం ఏ కారం కావాలంటే ఆ కారం వేస్తే మనకి టేస్ట్ అయితే కరెక్ట్గా రాదు. ఆవకాయ కావాల్సిన కారం ఉంటుంది, అది వేస్తుంటే మనకి టేస్ట్ వస్తుంది. తర్వాత ముందుగా మనం తీసి పెట్టేసుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం మిక్సీ పట్టించేసుకున్న ఆవాలు అండ్ మెంతులు పౌడర్ ఉంటుంది చూసారా, అదైతే వేసేసేయండి. అది వేసిన తర్వాత ఇందులోనే వేరుశెనగ నూనె ఉంటుంది చూసారా, అదైతే వేసుకోవాలన్నమాట. వేరుశెనగ నూనె కానీ గానుగ నూనె కానీ వేసుకోవచ్చు ఈ పచ్చడిలోకి. మనం ఆవకాయ ఎలా కలుపుకుంటామో అదే విధంగా ఈ ఉసిరి ఆవకాయ కూడా కలుపుతాం అనమాట. ఇలా కలుపుకుంటూ కొద్దిగా ఆయిల్ వేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి. సో మొత్తం ఈ ఆయిల్ ఈ కారం ఇదంతా బాగా కలిసిన తర్వాత అదిరిపోయే ఉసిరావకాయ అయితే రెడీ అయిపోయినట్టే. జాడీ కానీ లేకపోతే ఏదైనా బాక్స్ కానీ అందులో ఆయిల్ వేసేసి ఆయిల్లో ఈ ఉసిరావకాయ అయితే వేసేసుకుని మనం సెపరేట్ చేసేసుకోవడమే. ఈ పచ్చడి మనం జాడీల్లో కానీ బాక్స్లో కానీ వేసుకున్నప్పుడు తడి లేకుండా అయితే చూసుకోండి, లేకపోతే మనకి బూజు పట్టేస్తుంది అనమాట. తడి లేకుండా అసలు తర్వాత అందులో ఆయిల్ వేసి ఈ పచ్చడి అయితే వేసుకోవడమే. ఈ పచ్చడి టేస్ట్ ఎలా ఉందో చూడాలంటే మనం ఏం చేయక్కర్లేదు, మనం పచ్చడి కలిపిన గిన్నె ఉంటుంది చూసారా, అందులో కొద్దిగా రైస్ వేసేసుకుని ఇందులోనే మొత్తం బాగా కలుపుకొని మనం టేస్ట్ అయితే తెలిసిపోద్ది అసలు ఈ పచ్చడి ఎలా వచ్చిందని చెప్పేసి. సాల్ట్ అవి కలిసింది లేదా బాగా తక్కువైంది ఎక్కువైంది ఏంటనేది మనకి బాగా కలుపుకున్న తర్వాత ఒక ముద్ద పెట్టుకుని తింటే టేస్ట్ అయితే తెలిసిపోద్ది అనమాట. ఇదిగోండి మనకి ఒక ఉసిరికాయ కూడా ఉంది, ఉసిరికాయ ముక్క అయితే కలుపుకొని తిన్నాం, టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.